సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి. అందుకాయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో ముంచువాడే నిజముగా మనుష్యకుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. బైబిల్లోని వాక్యాలు ఎంతోమందికి చేరువవుతాయని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. మరికొంతమందికి చేరువవుతుంది బైబిల్లో ప్రభువు పలికిన ఈ మాటలు.